ఒక జాతీయ మీడియాకి సంబంధించి ఈ పెద్ద మనిషి ఇంటర్వ్యూ ఇస్తూ కాంగ్రెస్ పార్టీకి 6 గ్యారెంటీలకు అసలు నాకు సంబంధమే లేదని చెప్పిండు. 2 ఇక మూడోది మొన్న ఢిల్లీ నుంచి అంటే అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియో ఏదైతే యావత్తు దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయిందో ఆ వీడియోను పట్టుకొని ఏమని చెప్పిండు ఈ పెద్ద మనిషి అంటే అసలు దానికి నాకు సంబంధమే లేదని చెప్పిండు. అంటే ఏ విధంగా తప్పించుకుంటున్నాడు అనేది మీకు చెప్తున్నా నేను. సో రేపు పొద్దుగాల మనకి ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో ఆల్రెడీ తప్పించుకున్నాడు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా మీరు అదే పందాలో పోయి అదే విషయాన్ని గనక నమ్మితే ఇక మన జీవితం ఏంది మొత్తం జీవితం అంతా అగ్గిపాలైపోతుంది. ఇక కనీసం మనం చేయడానికి కూడా ఏమీ ఉండని పరిస్థితి కనబడుతుంది. పార్లమెంట్లో కనీసం వీళ్ళు జై తెలంగాణ అన్నారా? లేదు. పోనీ జై బోలో తెలంగాణ అన్నారా? లేదు. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు అన్నారా? లేదు. గన్ పార్క్ దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించిలా? లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది విద్యార్థులకు అమర వీరుల కుటుంబాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్లకు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా న్యాయం చేసిందా? లేదు. పోనీ వీళ్ళు డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తా అన్నారు, చేసిర్రా? లేదు. సరే డిసెంబర్ 9వ తారీఖు చేయకపోయినా డిసెంబర్లో మెగా డిఎస్సి వేస్తామన్నారు, వేసిర్రా? లేదు. ఇదే రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఒక ప్రధానమైన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిండు. ఏమని చెప్పిండు అంటే అయ్యా తెలంగాణ బిడ్డలారా 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించి పూర్తి స్థాయిలో కూడా అమలు చేసే బాధ్యత మాది అంటూ కూడా చెప్పిన ఈ పెద్ద మనిషి ఈరోజు జాడపత్త లేకుండా పోయిండు అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో కాంగ్రెస్ పార్టీ కేవలం హామీల వరకే ఉంటుంది. తర్వాత కనీసం ఈ కాంగ్రెస్ పార్టీ మచ్చుకైనా చూద్దామన్నా కనిపించదు. కాబట్టి యావత్తు తెలంగాణ సమాజానికి నేనేం చెప్తున్నానంటే వీళ్ళ హామీలను మరొక్కసారి నమ్మి బొక్కబోర్ల పడితే మాత్రం మనం చేసేది ఏమీ ఉండదు. భవిష్యత్తులో జరగబోయే అనర్థాలకు మీరే బాధ్యులవుతారు. ఈయన గాడిద గుడ్డు పెట్టుకొని ప్రచారం చేసినా, గాడిదెక్కి ఊరు ప్రచారం చేసినా, లేకపోతే గుండు కొట్టించుకొని ప్రచారం చేసినా, లేకపోతే పొరుగు దండాలు పెట్టి ప్రచారం చేసినా, ముక్కు నేలకు రాసి ప్రచారం చేసినా కూడా ఈ యావత్తు తెలంగాణ సమాజాన్ని ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు గనక నమ్మితే మళ్ళొక్కసారి మోసపోతారు. నేను మళ్ళీ చెప్తున్నా, అలవి కాని హామీలు ఇచ్చడమే పాపం. దాంట్లో 100 రోజుల డెడ్ లైన్ పెట్టడం ఇంకా నేరం. దాంతోపాటు ఈ రాష్ట్రానికి సంబంధించి 2018, 2014 రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా విపక్షంలో ఉండి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు మీడియా ముందు వచ్చి కుక్కలు లెక్క అరిసిర్రు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏమని చెప్తున్నారు అంటే బడ్జెట్కి ఇట్లున్నది, గట్లున్నది, గది జరుగుతుంది, గిది జరుగుతుంది అంటూ ఒక బూటకపు ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే బిడ్డలారా, దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మరొక్కసారి మోసపోవడానికి మీరు సిద్ధపడినా లేదా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా జరుగుతుంది అని మీరు అభద్రతా భావనలో ఉన్నా, లేదు వీళ్ళు అమలు చేస్తారన్న మూడో నమ్మకంలో ఉంటే ఇక అది మీకే వదిలేస్తున్నా. కానీ వాస్తవం మాత్రం గ్రహించండి. ఎందుకు అంటే ఈయన చేసేది ఏమీ ఉండదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకో.